శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. కార్యసిద్ధిలో లక్ష్మీ సిద్ధి, లక్ష్మి మన ఇంట ఎలా నిలబడుతుంది అనేటటువంటి దాన్ని గురించి తెలుసుకుంటున్నాం. లక్ష్మీ కటాక్షానికి మనం ఆమెకి ఇష్టమైనటువంటి పనులు చేయాలి, ఆమెకి ఇష్టం కానటువంటి వాటిని మానటం కూడా లక్ష్మీ కటాక్షానికి హేతు అవుతుంది. ఆమెకి ఇష్టం లేని పనులు కనుక చేసేటట్లయితే ఆమె వెళ్ళిపోతుంది, ఆమె స్థానంలో దరిద్ర దేవత వస్తుంది. ఇంట్లో ఏ పటాలు ఉండొచ్చు, ఏ పటాలు ఉండకూడదు అని చెప్పి మీమాంస పడుతూ ఉంటారు. దేవునికి సంబంధించినటువంటి వాటి విషయంలో అటువంటి సమస్య లేదు. కానీ ఇంట్లో గుర్రపు బొమ్మ లేదు, గుర్రపు చిత్రము ఉండటము లక్ష్మీ కటాక్షానికి ప్రతికూలము అని చెప్పి చెప్పబడ్డది. గుర్రం కనుక ఉండేటట్లయితే, గుర్రం బొమ్మ ఉండేటట్లయితే లక్ష్మి అక్కడ ఉండటానికి వెనకాడుతుంది, భయపడుతుంది అని చెప్పి చెప్పబడ్డది. ఎందువల్ల అంటే ఒకప్పుడు లక్ష్మీనారాయణులు విహరిస్తూ ఉన్నటువంటి సమయంలో ఉచ్చైశ్రవసం కనపడ్డది. ఉచ్చైశ్రవము అంటే దేవలోకానికి సంబంధించినటువంటి గుర్రం. తెల్లనైనటువంటి ఆ ఉచ్చైశ్రవం కనపడేటప్పటికీ లక్ష్మీదేవి దాని యందు దృష్టి నిలిపింది. అంటే దాని యందు ఇష్టం. ఎందువల్ల? ఉచ్చైశ్రవము అంటే తనకి తోబుట్టు. తాను పాలసముద్రం నుంచి సముద్ర మథనం జరిగేటటువంటి సమయంలో తాను ఎలా పుట్టిందో అలాగే ఆ సముద్రము నుండి పుట్టిందే ఉచ్చైశ్రవం కూడా. అటువంటి ఆ ఉచ్చైశ్రవాన్ని చూస్తూ ఉంటే, అలాగే తదేకంగా చూస్తూ నారాయణుడు పిలిచినటువంటి పిలుపుని కూడా వినిపించుకోకపోతే ఆయనకు కోపం వచ్చి ఆడగుర్రం కమ్మని శపించాడు. అలా లక్ష్మీదేవి గుర్రాన్ని చూస్తూ ఉండటం వల్ల ఆడగుర్రంగా ఏర్పడటం జరిగింది. తరువాత ఆయనే మళ్ళీ ఆమెను అనుగ్రహించి, నేను అశ్వరూపంలోనే వచ్చి సంతతి కలిగిన సమయంలో మళ్ళీ నీకు ఈ శాపం పోతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆయన హయగ్రీవుడు అవ్వటం కూడా జరిగింది. దేవదానవ సంగ్రామం నుంచి విరామం పొంది విష్ణుమూర్తి తన యొక్క ధనుస్సునే తలగడగా పెట్టుకుని పడుకునున్నాడు. రాక్షస బాధ నుంచి బయటపడాలి అంటే ఆ విష్ణుమూర్తిని జాగరూకుణ్ణి చేయాలి. అలా ఎలా ఆయన్ని జాగరూకుణ్ణి చేస్తాము అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఒక పురుగుని పంపించారు. ఎలాగైనా సరే ఆ ధనుస్సు యొక్క త్రాటిని కొట్టేసేట్లయితే అప్పుడు కదలిక వచ్చి ఆయన లేచి మళ్ళీ స్థిరచిత్తంతో యుద్ధం చేస్తాడు అని చెప్పి ఆలోచన చేశారు. అది ఆ వమ్రి అనేటటువంటి అది వెళ్ళి దాన్ని కొట్టేటప్పటికల్లా బాగా చక్కగా సంధించినటువంటి ఎక్కుపెట్టి ఉన్నటువంటి ఆ వింటి యొక్క బద్ద విష్ణుమూర్తి యొక్క కంఠానికి తగిలి కంఠం తెగిపోయింది. ఆ సమయంలో హయగ్రీవాన్ని ఉంచటం జరిగింది. ఆ విధంగా హయగ్రీవుడయ్యాడు. హయగ్రీవుడై తాను శపించినటువంటి హయరూప అయినటువంటి ఆ లక్ష్మిని పొంది ఆ విధంగా ఆ లక్ష్మీదేవికి శాపం విమోచనం జరిగించడం జరిగింది. ఏదైనా గుర్రము అనేటప్పటికల్లా ఆమెకు ఆ శాపము గుర్తుకొస్తుంది. కాబట్టి ఇంట్లో ఆ గుర్రములకు సంబంధించినటువంటి చిత్రాలు, ఇవి సహజంగా గుర్రము చిత్రాలు ఎవరికి ఉంటాయి అంటే ఆ గుర్రాల పందాలు వేసేటటువంటి వాళ్ళకి, రేసెస్ జరిపేటటువంటి వాళ్ళకి ఉంటాయి. అది ఎటు దరిద్రహేతువే. లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతూనే ఉంటారు వాళ్ళు. ఏదో వచ్చినట్టు వచ్చినా పోతుంది. అది ఒక పెద్ద జూదాన్ని మించినటువంటి జూదం. కాబట్టి అటువంటి ఆ గుర్రాలని అట్టే పెట్టుకోవటము, చిత్రాలని గుర్రాలని అట్టే పెట్టుకోవటము లక్ష్మికి ఇష్టము కాదు అని చెప్తారు. స్వస్తి.